షాపు నుంచి తెచ్చిన చికెన్ని బాగా కడుక్కోవాలి. బాగా కడుక్కున్నాక పసుపు పొడి వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు చికెన్ కావాల్సిన పదార్థాలు: కడిగి పెట్టుకున్న చికెను, 4 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరువాత కొత్తిమీర 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, కొంచెం ఎక్కువగానే ఉండాలి. అల్లం పేస్టు, వెల్లుల్లిపాయలు 2 గడ్డలు, 4 ఎర్రగడ్డలు లాగా తరిగి పెట్టుకోవాలా. గరం మసాలా మిరియాలు 1 స్పూను, సోంపు 1 స్పూను, లవంగాలు 4, పట్ట 1 ఇంచు మొత్తం వేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకుంటే మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర, తెల్లగడ్డలు అన్నీ వేసి మిక్సీ చేసి మెదిగినాక ఈ ఎర్రగడ్డ వేసి లైట్గా గ్రైండ్ చేసేవాళ్ళం. గ్రైండ్ చేసి పేస్ట్ పక్కన పెట్టుకుని గ్యాస్ వెలిగించి బాణలు పెట్టి 4-5 స్పూన్లు నూనె వేయాలి. నూనె వేడెక్కాక చికెన్ వేయాలి. రుచికి తగినంత కళ్ళు చికెన్ వేగాక ఉప్పిన మసాలా వేసుకొని బాగా వేయించాలి. మసాలా వేసాక రుచికి తగిన మిరప్పొడి వేసి, ధనియాల పొడి వేసి బాగా కలబెట్టాలి. సిమ్లో పెట్టాలి. టమాటాలు ఎప్పుడు వేస్తావు? కొంచెం వాడాలక్క చికెన్. టమాటా వేయాలక్క. టమాటా వేసి అన్ని కలబెడితే అన్ని పట్టి టేస్ట్ బాగుంటుంది. కలబెట్టుకుంటే బాగా ఎమ్మి చికెన్, ఎమ్మి కరింపాకు చికెన్ మా అమ్మ చేసిన రెసిపీ ఎమ్మిగా ఉంటుంది. దీనికి సాంబార్ అయితే భలే టేస్ట్గా ఉంటుంది. సాంబార్ అయితే సూపర్. తిన్నోళ్ళు కూడా కంచాలు లాగిచ్చేస్తారు. మా ఇంట్లో లంచ్ చూద్దాం మా పిల్లలు. చిక్కుడు రాండి, మా చికెన్ ఎంత బాగుంటుందో. రైస్ రెడీ, కరింపాకు చికెన్ రెడీ, మామిడికాయ పప్పు రెడీ. దీంట్లో వేసుకొని అన్నం తింటే ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. తిన్న వాళ్ళు కూడా